బంటి అన్నా వాడికోసారి ఫోన్ చేయరా. గా బైగాన్ గాని ఫోన్ రింగ్ అవుతుంది. హలో రేయ్, హలో రేయ్, అరే రేయ్. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? పక్క దీపే అబ్బో, రేయ్ తమ్ముంటే కూడా నాకు చెప్పరా. చెప్తే పీక్కుంటావా? రే, నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. రేయ్ గిటార్ గాడిద ముందు వాయించరా, ఘాట్కెళ్ళ ముందు కాదు. రేయ్, నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడురా. వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. దొరుకుతావురా, నాకు దొరుకుతావు. వెతుకురా, వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్? టేబుల్ డబ్బులు బండిలో డీజిల్ తప్ప ఎత్తుక లఫుట్. ఓ, ఏమంటున్నా? ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఎత్కాలే. ఎందుకు? గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు. వాడిని స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా. గాని మాకు తెలియదుగా. వీడు తెలుసా? గీడు మాకు తెలియదు. మరి గాడేం దొరుకుతాడు సార్? ఈ వారం నా పూజలు లేదు, పొరపాటు జరిగింది, అందుకే టెన్షన్లు అన్ని. ఏమైందిరా? చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి? రేయ్, కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు, కానీ ఇది పూజిస్తే పడేసిద్ది. అందుకని ఇలా హ్యాండిల్ చేశా. లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ ఉందిరా. రేయ్, మా అమ్ముల్ని ఏడిపిస్తావరా? అమ్ములు ఎవరన్నా? ఓ, ఈ అమ్మాయి పేరు అమ్ములా? నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను. ఏంటో అవి? ఒకటి, అమ్ముల కళ్ళలో వాటరు. రెండు, అమ్ముల నోట్లో థర్మామీటర్. వీడికి ఎక్కువైంది క్వార్టర్. నీ వల్ల వాటర్ చూశాను, వెళ్ళి సారీ చెప్పు. అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా. సారీ చెప్పండి. సోది చెప్తున్నాడు. సోది సారీ చెప్పరా, సారీ చెప్పలేదు. అన్నా, అన్నా, అన్నా. ఒరేయ్, వాడు స్ట్రాంగా, పోల్ వీకా? పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్గా ముందుకెళ్ళగలం. నువ్వు తగ్గొద్దన్నా. భారతి, నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు. జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే. అర్థమైందా? లంచ్కి వస్తాను. గుత్తంకాయ కూర చెయ్యే. వెనకాల బ్యాచ్ని చూసావుగా, రోజుకు 10 కోళ్లు తిని 10 సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు. 10 మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు, దమ్ము. ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా, మీ అమ్ములు నేను ఏడిపించలేదు. లాగి పెట్టి గోపు మీద కొట్టా. ఏంటమ్ముడు ఇది? నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు, వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాయని చెప్తున్నాడు. క్వశ్చన్ చేస్తే మనకే క్లారిటీ లేకపోతే ఎలా? వాడు నన్ను కొట్టడం ఏంటి? ఏడిపించాడు అంతే. అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం, వెళ్ళి కొట్టండి. అది కాదమ్ములు, నీ మాట విని మేము వాడిని కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది. ఆలోచించుకో, కొట్టడం పెద్ద ఇష్యూ కాదు. అయితే వద్దులే, వెళ్ళి సారీ చెప్పించు. అంతే కదా, నాకు వదిలే. అమ్మయ్యా. రేయ్, పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో. క్వార్టర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా ఈ లీల. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు. వెళ్ళి అమ్ములు సారీ చెప్పు. అచ్చో అల్లెల్లో, ఇలా ఇంకా పరిస్థితి పోలేదే. ఎంత సీరియస్ చెప్తే పసితనం ఉంటాడేంటి? అమ్ముల్ గారు, ఐ లవ్ యూ. వాట్? మా అన్నయ్య చెప్తా. వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తా. ఏమ్మా, సారీ చెప్పాడా? చెప్పాడు. పదండి. అమ్మయ్య, బతికిచ్చాడు. భారతి ఫోన్ చేసి చెప్పాలి. ప్రియతమా నీ వచట కుశలమా. హలో, ఫోన్లో నీ వాయిస్ వింటుంటే శ్రేయా ఘోషల్ పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఎంతమందిని మోసం చేస్తావరా, సిగ్గులేని ఎదవా. నువ్వు ఇంత తిట్టినా నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను తెలుసా? అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదరా, దరిద్రుడా. ఫోన్లో కదా. సిగ్గులేని ఎదవా. హలో, కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. పక్క మీదకొస్తే మొక్కలు ఇరుక్కొడతా. వాళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకునేవారు. హలో సార్, మీరు ఏమనుకున్నట్టే నాతో సజెషన్ సార్. చెప్పు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్. దాంట్లో వాడి నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది సార్. ప్లీజ్ సార్, నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్. ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్. చూపించు. ఇదే సార్, నెంబర్ చెప్పండి సార్. రే, నంబర్ చెప్పురా. నెంబర్ 98 98. సార్, ఇంకోసారి చెప్పండి సార్. 98 2840 బారణి. మళ్ళీ చెప్పండి సార్. 98 248.
ఇచ్చారా అతనికి ఇచ్చే అతనే చూసుకుంటాడు. చూసుకో. రాసుకున్నావా? నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అతనికి. నీకేమైందిరా సచ్చినోడా? 984 అది. సార్ కనెక్ట్ అవుతుంది సార్. సార్ వాడు మాదాపూర్లో ఉన్నాడు సార్. మాదాపూర్ అంట ఇదే ఏరియా. ఏడు నడుచుడు వాడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు సార్. ఈ బిల్డింగ్ లో ఈ బిల్డింగే సార్. ఏడ లోపల చూడొస్తుందా? చూడొచ్చు. చూడు అరే, ఒక నిమిషం ఆగు అని పట్టిస్తా. ఏమి? డేవిస్ కేఫ్. డేవిస్ కేఫ్ అంటారేంట్రా? డేవిస్ కేఫ్ ఇదేరా. కాడేడు చూపిరా అంటే మన మేడలో చూపిస్తుందా? నీ ఫోన్ పిచ్చుకుంటా. వీళ్ళకి వాడు ఎప్పుడు దొరుకుతాడు? బాబు ఏంటి బాబు ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చావునుగా. ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒకసారి చెల్లెల్ని చూసి వెళ్దామని వచ్చాను. హాయ్ అన్నయ్య. హే, నేను ఉదయం నుంచి ఎత్తుకుతుంటే చివరికి ఎక్కడ దొరికేవా? ఐ లవ్ యూ. ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు. మీ అన్నయ్య ముందు చెప్పగలను, ఎవడి ముందనే చెప్పగలను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మేఘనా రెడ్డి. మేఘనారెడ్డి ఏంటి? అమ్మాయి పేరు చంద్రకళ. చంద్రకళ? 1 మినిట్. ఒరే శ్యామల, పెద్ద తప్పు జరిగిపోయిందిరా. ఆ మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యూ చంద్రకళకి చెప్పేశాను రా. రేయ్, అన్నా అన్నా, రేయ్, మేఘనారెడ్డి ఎవరని తెలియకుండానే ఐ లవ్ యూ చెప్పావా? ఇటు పొరలో కూర్చోలేదు అనుకున్నా. ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా. పేర్లు ఒకరివి, ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాళ్ళని కన్ఫ్యూజింగ్ చేస్తున్నారన్నా. ఫ్రాడ్ అన్నా. నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా. చెల్లెమ్మ జాగ్రత్త అన్నా, ఎవరైనా ఐ లవ్ యూ చెప్పేస్తారు. జాగ్రత్తగా ఉండమ్మా. నేను ఢిల్లీ వెళ్తున్నాను. 4 రోజుల్లో తిరిగి వస్తాను. ఓకే, బాయ్. అమ్మాయి గండం గట్టెక్కింది. ఏంటి ఎలా ఇచ్చాను? అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా? కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి, కొన్ని చోట్ల బెండ్ తీయాలి. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు. కూర్చో. నువ్వేం చేసినా నేను పడను. నీకు విషయం తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు. చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు. అయితే ఓ పని చేయి, ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు. నువ్వు నాకు పడ్డావని నేను నిరూపిస్తా. లేదు అనుకో, ఇక జన్మలో నేను నీకు కనిపించు. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నావు? వస్తే పడిపోతానని భయమా? వస్తా. వాడిని గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే? వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు. వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను. ఏం చేస్తావు? అటు చూడండి. చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా? అందులో షారూక్ దీపికాని మోసుకుంటూ గుడి మెట్లు ఎక్కుతాడు కదా. ఇప్పుడు వాడిని మోసుకుని మెట్లన్నీ ఎక్కేస్తావా ఏంటి? వాడు నన్ను మోసుకెళ్ళేలా చేస్తా. దానివల్ల యూజు? ఒసే లూజు, ఇది సినిమా కాదు, వాడు షారూక్ కాదు. సో పైకి వెళ్లేలోపు వాడు పైకి అయిపోతాడు. ఏ వాడు వస్తున్నాడే. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఈ రోజు తొలైకాదశి. నా గుడికి రావడం అలవాటు. సో మన జర్నీ ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ, మన లవ్ దేవుడు బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అవుతుందన్నమాట. పద పద, గుడి మూసేస్తారు. పద పద. ఏమైంది? కాల్ స్లిప్ అయింది. నొప్పి నా వల్ల కాదు. డ్రాప్ అయిపోదామా? చూసావా, మన ప్రేమకి మొదట్లోనే బ్రేక్ పడింది. ఏంటి అలా చూస్తున్నావు? కొంప తీసి మోసుకెళ్తావా ఏంటి? కరెక్ట్. నీకేం అభ్యంతరం లేకపోతే నేను ఎత్తుకొని తీసుకెళ్తా. అమ్మో, నువ్వు మధ్యలో వదిలేస్తే నా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. నాకు ఒక్కసారి చేయందిస్తే చివరి దాకా వదిలిపెట్టను. రా. ఇంతకు నీ వెయిట్ ఎంత చందు? 40. అమ్మ దొంగతే తప్పు చెప్పింది. కమిటీ తప్పు చేశానా? 1 2 ఇన్ని మిట్లో.
ఎంత ప్రేమ ఉండకపోతే నీ భార్యని కాలు కింద పెట్టకుండా పైకి తీసుకొస్తావు నాయనా. మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటే వీడు నీ సెంటిమెంట్ ని గౌరవించి నిన్నింత దూరం మోసుకొచ్చాడంటే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడేమోనే. చందు నా టైం అవుతుంది. చందు, నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది. నా మీద నీకే ఫీలింగ్ కలగలేదని నాకు అర్థమైంది. లైఫ్లో నేను నీకు కనిపించను. రే, ఎవడో గోడ దూకినట్లేదు. అవునన్నా. చూద్దాం పదంరా. అడుగు అన్నా, వాడెవడో పూల దంగలో ఉన్నాడు. నువ్వా? ఎరా, పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి సస్తారు. నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా? ఏం చేయమంటావన్నా? ర్యాగింగ్. ర్యాగింగ్? అవునన్నా, అర్ధరాత్రి పూట దొంగరాముల్లా గోడ దూకి తోటరాముల్లాగా ఈ పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట. ఏంటన్నా నాకు ఈ టార్చరు? అమ్ములు చెప్పిందా? అవునన్నా. అయితే అమ్ములు చెప్పిందే ఫైనల్. నువ్వు పైకి ఎక్కు. నాకు పైకి ఎక్కడం రాదే. ఎక్కించడం మాకొచ్చు కదా. అమ్ములు ర్యాగింగ్ అంటే భారతి. ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు. మన కుర్రోడు ఎక్కిస్తున్నారులే. వన్స్ ఎక్కేగానే డిన్నర్ ఇంటికి వచ్చేస్తాను. మందులోకి ఆమ్లెట్. అన్నా, ఇలా ఎక్కడం చాలా కష్టంగా ఉందన్నా. మెట్లెక్కెళ్ళనా? స్పైడర్ మ్యాన్ అవి మెట్లెట్ ఎక్కుతావమ్మా. నువ్వు పాకాలి. బెల్లం పాకం కాదు భారతి. చిచి, నేను కాదు భారతి. రండి, మందు కొడదాం. థ్యాంక్స్ అన్నా. ఓకే. హాయ్. హాయ్. హే, మా వాడు చూస్తే ఏమవుతుందో తెలుసా? మీ వాళ్ళ రా, ఏమైతే చూపిస్తా. అన్నా, అన్నా, వీడు మళ్ళీ పిలుస్తున్నాడేంట్రా? ఏంట్రా? పువ్వు మర్చిపోయినా. పువ్వా? పువ్వు అంట్రా? ఎరగడే ఎరగడే. అమ్ములు ఫీల్ అవుతుంది. ఇదిగో అన్నా. థ్యాంక్స్ అన్నా. సూపర్ క్యాచ్. అన్నా ఫోన్. తెలుసు, మా భారతే. రండి. చూసావా ఎలా కోఆపరేట్ చేశారో? అలా ఎలా? అమ్ముల్ ర్యాగింగ్ అన్నా. హాయ్ ని మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా. ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడిని. లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా. అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్. ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసినోడిని నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా? నీకు భయం లేదా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. నీకు భయం వేస్తుందా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఇంతకీ నీ పేరేంటి? వెంకీ. వెంకటేశ్వర్లు చంద్రకళ.